ఎందుకంటే వాడు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అందుకప్పుడు మనం అట్లా కాపాడుకుంటూ రావాలి. నా ఇది నేను ఎందుకు పాటు చేసుకోవాలి? ఆ అమ్మాయి ఏంటి మంచి చెడు అట్లాగానే అడగటానికి గిల్టీగా ఉండేవాడు. అర్థమైందండి. నాకు దానికి ఫోన్ చేసిన ఏమ్మా బాగున్నావా, ఎక్కడున్నావు, సరే ఏం కావాలి, అంతా ఎవరో మీటింగ్లోనా మళ్ళీ మాట్లాడు. అంటే ఇప్పుడు చనిపోయిన సమయంగానే, ఎందుకంటే ఫస్ట్ ఏమో చనిపోయారన్నారు, తర్వాత 3 days హాస్పిటల్లో ఉన్నారు. చనిపోయాననే కాదమ్మా, అంతకుముందు ఒక 20 days ఒక 6 months 1 year లోకి చనిపోయే ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియకపోతే కొంతమంది ఉంటారు కదా నాకు తెలిసిన వాళ్ళు, అన్న కనిపిస్తలేదేంటి, ఊరు వెళ్ళాడు రా ఎక్కడికనుక వెళ్తే కూడా ఫోన్ ఎత్తేవాడు. వీళ్ళు ఎవరిని రానివ్వాల, ఎవరిని గన్మెన్లు రానివ్వాల. ఈ ఎవరు లేరు. ఇక ఈడేమో ఊరు వెళ్తే కూడా ఎత్తేవారు, ఫోన్లు ఎత్తట్లేదు. ఏమైంది 6 రోజులు 7 రోజులు అయిన తర్వాత నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. నాకు కొంచెం కంగారు అనిపించింది, ఏమైందా అనేసి. సరే ఏంటని ఆలోచించే లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసింది 8 రోజులకి. ఫోన్ చేసి అక్క హాస్పిటల్లో బాగున్నాడు కదా, యశోదలో కేటీఆర్ వచ్చాడు. అవునమ్మా బాగాలేదు, నా పడిపోద్ది కదా. అవునమ్మా బాగలేదు. ఎప్పటి నుంచి ఏంటి అక్క అంటే ఇది వచ్చిందిలేమ్మా బాగాలేదు. అప్పుడు అమ్మయ్య ఉన్నాడు అనుకుని అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అరే బాబు ఇట్లా పని లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చేసింది బాగానే ఉంటాడు. నేనంటే బాగుంటాడు, ఎవరినైనా అడగండి. అమ్మంటే అడిగి ఇష్టం బాగుంటాడు. మరి ఏమి బ్లాక్మెయిలింగో మనకి తెలియదు. చనిపోయిన సందర్భంలో చనిపోయేది కాదు. తర్వాత కిడ్నీ తీసేశారు. అది తెలుసా మీకు? తెలుసా? కొంతమంది మాకు తెలియదు కిడ్నీ ఫెయిల్యూరే అంటున్నారు. కాదు, కిడ్నీ తీసేశారంట. అది కూడా నాకు తెలియదు. నేను ఇట్లా ఊరు వెళ్ళిన తర్వాత వచ్చేసరికి ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా కిడ్నీ తీసేశారు. తీసేస్తే నాకెందుకు చెప్పర్లే అని చెప్పి నేను అనుకో హాస్పిటల్ ఉన్నారంటే వెళ్తే ఏంటి ఏం జరిగినా ఏం లేదమ్మా చిన్న ట్విస్ట్ తీసేశారు. బాగా మీరు వీక్ అయిపోతే అసలు ఫోన్ అన్న చేయవా ఇట్లా ఉందని నువ్వు అని చెప్పి ఆ మేనేజ్మెంట్ కుర్రాడు కూడా ఉండగానే అడిగితే నువ్వు ఎక్కడో ఉంటావు, ఏముంది తగ్గిపోయింది ఇప్పుడు, నాకు అన్నీ తినొచ్చు స్వీట్లు అవి కూడాను, ఇంకా 10 రోజులు అట్టెట్ట ఉంటాను అని చెప్పి అన్నాడు. అది ఇంటికి వచ్చిన తర్వాత కిడ్నీ తీసేశారని నాకు ఖచ్చితంగా తెలిసింది. ఒకటి తీసేశారు, ఒకటికి ఏమో 4th stage వచ్చిందని తెలిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందంటే పిల్లలు చెప్పారని తిడతారు. తిట్టుకుంటే తిట్టుకుంటారు. మొత్తానికి ఎవరైతే చేశాడో ఆ డాక్టర్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి గోపీనాథ్ గారికి ఇట్లా జరిగిందని, సరే మళ్ళా ఇంటికి పరిగెత్తి నేను పిల్లల దగ్గర 4 రోజులు ఉండాలి. ఎక్కడుంటాయి ఇక్కడ? ఎక్కడుంటానంటే అందరితో పాటు అందరూ ఉండగా లేదు, నేను ఎందుకు ఉండలేను. అందరూ అంటావేంటి, మా అమ్మ నువ్వు మాట్లాడొద్దులే కానీ ఇంతలో పిల్లలు వచ్చేసి మా అమ్మమ్మ మమ్మల్ని పెంచింది, ఆవిడ ఉంటే నేను ఎందుకు అంటున్నాను. నేను నా కొడుకు దగ్గర 10 రోజులు ఉండాలనుకున్నా. ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు కదా. శుభ్రంగా తిరుగుతాడు ఉంటాడు, ఎందుకు పెట్టాలి అని చెప్పి నేను అనుకున్నా కదా అని అన్నారు. అంటే ఆ కండిషన్ అక్కడ నాకు ఇంకా మనం ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దాని మీద పెట్టి దీని మీద పెట్టి బూతులు తిట్టడం, పిచ్చి నన్ను కాదు అంటే అనుకోవాలి. ఈ మగపిల్లలు అంతా ఉన్నారు కానీ నేను కొన్ని బూతులు చెప్తాను. ఏమే ఆ పని ఎందుకు చేయట్లా, అట్లా ఎంత దరిద్రం అంటే అంతకంటే పిచ్చి మాటలు వాళ్ళంటాం ఇండైరెక్ట్గా. పిచ్చాడమా ఇప్పుడు కూర్చుని ఉంటే ఏదో చేస్తుంది పెద్దని అంటే నీకు అవదా?
అట్లాగో అంటదన్నమాట. ఇంకెందుకు వచ్చిందిలే నేను వచ్చేసి నేను మన గుడి దగ్గర చేసుకోవటానికి వెళ్ళాను. అక్కడ ఇది చేసేసాం, ఇది కళ్యాణం బాగా చేసుకుంటాం. 2000 మంది భోజనాలు పెట్టి ఆ కళ్యాణం నుంచి మా తమ్ముడు వైజాగ్లో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఆ రోజునే వచ్చా. ఆ రోజునే దిగిన అరగంటకే ఈ కబురు. ఏంటని పరిగెత్తేసరికి అక్కడ రావటానికి వీల్లేదు. ఎందుకు కన్న తల్లిని ఎలా రావద్దంటారు? అది ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, అది అట్లాగే. ఇప్పుడేంటి మాట నేను గెలిచిపోతారని వస్తున్నారు. నీవు గెలిచిపోతే ఎవరికేంటి? ఇప్పుడు నీకు గెలిచిపోతే ఆ అమ్మాయి వచ్చి నుంచి ఉంటుందా, నేను వచ్చి నుంచి ఉంటానా? మాకేం అవసరం? అసలు అంటే ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని ఎందుకు రానివ్వలేదు, లేదంటే అసలు మిమ్మల్ని ఎందుకు దగ్గరకు రానివ్వలేదు? అదే మరి నాకు మీరు చెప్తే నేను వింటా. ఒకవేళ తప్పు ఎవరినన్నా అడిగారా దీనికి సంబంధించి, అది మమ్మల్ని ఎందుకు రానివ్వరని? కానీ అక్కడే వాడిని గేట్ దగ్గర ఇప్పుడు ఐఓసి దానికి 3 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో పార్ట్. అసలు ఈ పార్టే వెళ్ళనట్లేదు. ఎందుకు వెళ్ళనట్లేదంటే కాదమ్మా, అరే కన్న తల్లిని ఎవరు లేరు, ఫస్ట్ డే వెళ్ళకపోతే బలవంతాన్ని తోసుకుని వెళ్ళాం. ఏం తర్వాత కాసేపటికి మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చి దింపించింది ఎవరో వచ్చి. అప్పుడు కేటీఆర్ భార్య, కేటీఆర్ అత్త వీళ్ళందరూ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ కూర్చునేసరికి వీళ్ళందరూ వెళ్ళి 9th ఫ్లోర్లో ఒక తీసుకుని అక్కడ ఉన్నారు. 9th ఫ్లోర్లో వీళ్ళకి అందరికీ గెస్ట్ హౌస్ ఉంటుందండి. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు. మరి అది ఎమ్మెల్యే గారి భార్యను మరి కదా, ఆవిడ మొగుడిని ఇక్కడ పడేసి గెస్ట్ హౌస్లో ఉంది. మొగుడు అనబడేవాడిని ఇక్కడ పడేసి గెస్ట్ హౌస్లో ఉంది. ఇక మాకు ఇక్కడ ఉంటే కూడా మా యువతలు తీసుకొచ్చేసారు. ఆ రోజున అయిపోయింది. 2వ రోజున మేము వెళ్ళక ముందే ఈడ ఆపేస్తున్నాడు. అరే నీ తల్లి గేట్ మ్యాన్ ఈ ఐఏఎస్సీ అని బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి ఒక రూమ్, ఇక్కడ అన్ని మార్చుకుంటాం. అక్కడి నుంచి ఒక రూమ్, తర్వాత ఐసీ కదా, అక్కడ ఏఐజీలో మీరు ఎప్పుడైనా చూడండి. అది ఈ ఎంట్రన్స్లోనే ఈడ ఆపేస్తాడు. ఎందుకు ఆపుతున్నావు? తల్లినయ్యా నేను. అమ్మ తల్లిగా మీకు దండం పెడతా నేను. మాకు ఆర్డర్స్ అన్నాడు. ఏం ఆర్డర్స్? తల్లిని ఆపడం ఏ డాక్టర్ చెప్పాడయ్యా ఆర్డరు? చూసుకుంటానయ్యా కళ్ళతాను, అక్కడ దోపలాగల్ని అక్కడ కూర్చుంటాను చూసుకుంటాను అని. అంటే డాక్టర్స్ కూడా కాదమ్మా, మరెవరు? పేషెంట్ దగ్గర ఉన్నాడు. ఇది ఉత్తరం చూపించాడు. ఉత్తరం చూపిస్తే ఆవిడ 2వ కూతురు, ఆ చిన్న కూతురు ఉత్తరం, నేను నా పెద్ద కొడుకు పెద్ద కోడలు, మా ఒక్క ఫ్యామిలీ రావడానికి వీలు లేదు, వాళ్ళని ఎంటర్ చేయవద్దు, ట్రీట్మెంట్కి ఏదో తేడాలు వస్తాయి. ప్రతిమా వాళ్ళు అంతా లోపల ఉన్నారు, అందరూ మా చుట్టాలు కూడా లోపలే ఉన్నారు. మేము వస్తే మాత్రం నా కొడుకు ట్రీట్మెంట్కి ఆటంకం జరుగుద్దని పెట్టింది. మీరందరు చూసారో లేదు, ఆ లెటర్ కూడా పెట్టాం, కావాలంటే నీకు పంపిస్తా చూసుకో. అది ఏంటి అనేసరికి మా పెద్ద కొడుకు తల్లిని వెళ్ళే ఉన్నాడు. ఎవడయ్యా ఈ బద్దలు కొట్టేస్తాను అద్దాలు, ఇప్పుడు ఆవిడ పంపిస్తారా లేదా? లేకపోతే ఆవిడ చచ్చిపోద్ది మీరు చేసే పనికి. ఆవిడ 90 ఏళ్ళ మోసం చచ్చిపోద్ది. అసలు ఎంత ఆత్రంగా వచ్చింది తెలుసా నీకని అనేసరికి ఈ గందరగోళానికి టీవీలో ఏదో జరుగుతుందనేసి ఎవరో పెట్టంటారు మీరు. వాళ్ళు వెంటనే లేదా అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, వెంటనే ఆవిడ లోపల పంపించమని పైనుంచి వస్తే అప్పుడు పంపించాడు. సరే అయిపోయింది. 3వ రోజున వెళ్ళి కూర్చొని వచ్చేసాం. 3వ రోజున ఈ కేసీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు వస్తే అదే లిఫ్ట్లో వెళ్ళాం పై. అక్కడ ఇంట్లో అయితే మాట్లాడలేదు. దిగి లిఫ్ట్ చేసిన తర్వాత, బాబు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, గోపీనాథ్ తల్లి నేను 2 నిమిషాలు మాట్లాడాలి అనేసి ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పైన ఉంది కదా, ఆ గదిలోకి వెళ్ళి వస్తాడని చూస్తున్నా. 2వ దారి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. అటు వెళ్ళిపోతున్నాడు అన్నారు. అయ్యో ఈ మాట పెట్టుకుంటే కొంచెం చూడనిస్తాడేమో కొంచెం అని నేను ఇవన్నీ వదిలేసి చాలా కాలం అయింది కదా, నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. పరిగెత్తా, కింద దాకా పరిగెత్తా. ఆయనతో కింద దాకా పరిగెత్తే కూడా గబ్బుని తలిపేసేసుకున్నాడు. అయ్యి బాబు ఒక్క మాట అయ్యా అని అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లవారుదాం ఎప్పుడు వచ్చాడంటే డిక్లేర్ చేశాడంట,
ఆయన వచ్చిన తర్వాత. మరి ఈ 2 రోజులు అట్లా ఉన్న పేషెంట్ పెట్టుకోవటం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత ఇదంతా మాకు ఏమిటో మరి నాకు తెలియదు. ఆయన డిక్లేర్ చేశారు, బాగానే ఉంది. ఆయన డిక్లేర్ చేసిన తర్వాత సరే అది వాళ్ళ విషయాలు అనుకోండి, అది వాళ్ళ విషయాలు. డిక్లేర్ చేసిన తర్వాత తల్లి అన్నదానికి చెప్పాలా వద్దా? నాకు చెప్పాలా. అది ఆ మేనేజ్మెంట్ వాళ్ళు తెలిసి అన్న అయిపోయింది అంటే పెద్ద కొడుకు వచ్చి అమ్మా కేసీఆర్ గారు వస్తున్నారంటే తొందరగా పదమన్నాడు. ఏంటంటే ఏమన్నా మంచి వైద్యం చేస్తాడేమో పదమన్నాడు చెప్పుకుండా. సరే అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత అందరు కూడా అయిపోయింది అనుకుంటున్నాను. అయ్యో అయిపోవటం ఏంటి? అక్కడ కూడా రాజు పటేల్ అని ఆడొక కౌన్సిలర్ ఉన్నాడు, అదే దాన్ని ఏమంటారు, కార్పొరేటర్. ఆడ గేటు దగ్గర ఉన్నాడు.